ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో ఒక్క రూపాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. సుమారు ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా 34 సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మా ఎజెండా డెవలప్మెంటు, మా ఎజెండా నీతి నిజాయితీ, మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు.